అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం ముగిసిపోయిందని ప్రకటించిన 2 రోజుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి కాల్పుల విరమణ కూడా ముగిసిపోయిందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇరాన్ అభ్యర్థన మేరకు శాంతి చర్చలను కొనసాగించేందుకు అమెరికా అంగీకరించింది అంటూ భిన్నమైన సంకేతాలిచ్చారు ట్రంప్. అమెరికా ఇరాన్ల మధ్య తీవ్ర స్థాయిలో దాడులు కొనసాగుతున్న వేళ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు కొనసాగించాలని ఇరాన్ తమను కోరిందని, అందుకు తాము అంగీకరించామన్నారు. కానీ ఇరు దేశాలు చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పటికే ముగిసిందని వారికి స్పష్టం చేశామన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు ట్రంప్. మరోవైపు తమ దేశంపై అమెరికా దాడులు చేస్తుండటంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ మౌలిక సదుపాయాలపై జరిగే ఏ దాడికైనా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఈ దురాఘాతాలకు కారణమైన వారు తమ ప్రతిస్పందన నుంచి తప్పించుకోలేరని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఇరాన్ వైపు నుంచి వచ్చిన ప్రతిపాదనల వల్లే చర్చలకు ఒప్పుకున్నామన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే తమ నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. చర్చలను కొనసాగించాలని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ మమ్మల్ని కోరిందని తెలిపారు. అందుకు తాము అంగీకరించామన్నారు ట్రంప్. కానీ ఇరు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఇక ముగిసిపోయినట్లేనని, ఎలాంటి అస్పష్టత లేకుండా అమెరికా వారికి స్పష్టం చేసిందని అన్నారు ట్రంప్.